బాగా కసి ద్వేషం ఎందుకుందంటే 151 సీట్లు మాకు ఇచ్చి ప్రజలు ఇచ్చారు, మేము సరిగా పరిపాలన చేయలేదని చెప్పి మమ్మల్ని 5 మధ్యలో పెరికేసి 11 పడేసినారు కదా. ఈ ప్రజలు ఎందుకు సుఖంగా ఉండాలి, ఈ ప్రజలు ఎందుకు బాగుపడాలి, ఈ రాష్ట్రం ఎందుకు బాగుపడాలి, ఈ రాష్ట్రము రావణ కాష్టం అయిపోతేనే నాకు మనశ్శాంతి అనేది వీళ్ళకు ఇంటర్నల్గా వాళ్ళకు ఉండేటువంటి బాధ. వీళ్ళకు ఓట్లు వేయలేదు కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడదు. ప్రజల మీద కక్ష కట్టారంటారా? కచ్చి కట్టారు సార్, కచ్చి కట్టే ఇవన్నీ. కచ్చి కట్టకపోతే ఇంకెందుకు చేస్తారు సార్? ఇందాక పెద్దల అంకరావు గారు చాలా చక్కగా చెప్పారు. కచ్చి కానీ కట్టకుండా కానీ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలించి మీరు మళ్ళీ నా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలా, మళ్ళీ అధికారంలోకి రావాలా అనుకునేవాడైతే మీరు అసెంబ్లీకి వస్తారు కదా. 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పి మీ సంకలు గుద్దుకునేటువంటి మీరు ఆ 40% ఓట్లు వేసినటువంటి ప్రజల కోసం మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళ బాగు కోసం, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మంచి సూచన ఇవ్వాలి కదా. అంటే మీరు ఇచ్చే సూచనలు ఇవేనా? ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడాలనుకుంటే ఆ మంచి సూచనలు ఇస్తారు. రాష్ట్రం బాగుపడకూడదనే కదా వీళ్ళు రప రప నరికేస్తాం, రప రప ఇంకా పోలేదప్ప ఇంకా ఉందప్ప అనడం. కానీ పోలీసు యంత్రాంగం ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు 7 సముద్రాల అవతలున్న పట్టుకొచ్చి మళ్ళా శిక్షిస్తామనడం. కానీ ఏదైతే నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రియలిస్టులను అందరినీ కూడా నేను వస్తే జైల్లో పెడతాననడం. కానీ దాని అర్థమైంది సార్. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునేటువంటి వాళ్ళని మీరు జైల్లో పెడతారా? అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులని మీరు లోపలేస్తారా? అంటే లోపలేస్తాము అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళని లోపలేస్తాను మళ్ళీ నేను వస్తే అంటే దాని అర్థమైంది. అంటే ఈ రాష్ట్రం ప్రజల మీద కక్షే కదా, ఈ రాష్ట్ర మీద కక్షే కదా, ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదనే కదా వాళ్ళ ఆలోచన. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు శ్రీ సిటీ ఉంది సార్ సత్యవేడులో. శ్రీ సిటీ ఎలా నడుస్తాం సార్? వీళ్ళ తండ్రి గారు కూడా శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమలు పెట్టించారు కదా. మనం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా? అంటే వీళ్ళ తండ్రి గారు కూడా పనికిమాలినోడు లెక్క. ఆ లెక్కన పీపీపీ మోడల్లో వెళ్ళే వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి పీపీపీ మోడల్లో పోయే వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు రాక్షసులు అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు కూడా అంతేనా? ఆ మాట ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి? అంతెందుకు సార్, ఇప్పుడు వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా భారతమాల అనేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు సార్. ఆ భారతమాల తీసుకొచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ ఏర్పాటైంది. ఇప్పుడు మాకు తిరుపతి నుండి చిత్తూరుకు వెళ్ళాలంటే అంతకుముందు ఈ హైవేలు రాకముందు తిరుపతి నుండి చిత్తూరుకు వెళ్ళాలంటే 2.5 hours పట్టేది సార్. ఇప్పుడు 1/2 hourలో మేము చిత్తూరుకి వెళ్తున్నాం ఇక్కడ నుండి. అంటే మాకు అప్పుడు హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ చిత్తూరులో ఉండేది కాబట్టి విరివిగా మనం చిత్తూరుకు పోయేవారు. ఇప్పుడు తిరుపతికి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఆ రోజు వెళ్ళాలంటే 2 hours పట్టేది, ఎన్నో యాక్సిడెంట్లు జరిగేది. ఈరోజు 1/2 hourలో వెళ్తున్నాం. బెంగళూరుకి పోవాలంటే 2.5 hours వెంగళూరుకి వెళ్తున్నాం. ఇట్లా విజయవాడకు రావాలంటే హార్డ్లీ 3.5 hours. హైదరాబాద్లో అంటే వెళ్ళాలంటే 4 to 5 hours. అంతకుముందు 12 hours 13 hours పట్టేది. ఎంతో ఇబ్బంది ఆ రోడ్ల మీద రావాలి అంటే. అది ఏ మోడల్లో జరుగుతుంది సార్? పీపీపీ మోడలే కదా. అంటే వాళ్ళు పీపీపీ మోడల్ చేసిన వాళ్ళు ఈ రోడ్ని భుజం మీద పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పాలు పంచుకున్నట్టే కదా వాళ్ళు. పాలు పంచుకున్నారు కాబట్టే కదా అతి వేగంగా పనులు చేసుకోగలుగుతున్నాం. మీరు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చెప్పారు కదా సార్, వారి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా ఇటువంటి చాలా జరిగాయి కదా. అదే సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు కదా. మెడికల్ కాలేజీలు కూడా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు సార్? గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పీపీపీ మోడల్లో
వీళ్ళు మెడికల్ కాలేజీ తెచ్చామని చెప్పుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు పెట్టింది ఏంది 12 లక్షలు 15 లక్షలు ఫీజు పెట్టారు కదా. 12 లక్షలు 15 లక్షలు ఫీజు పెట్టింది ఎవరికి? గవర్నమెంట్ కోటాలో వచ్చిన వాళ్ళకే పెట్టారు వీళ్ళు. బి కేటగిరీలో వచ్చినటువంటి స్టూడెంట్స్కి అది పెట్టారు వీళ్ళు. అది పీపీపీ మోడలే కదా. 30% సార్ అప్పుడు. ఇప్పుడు దాదాపు 60% విద్యార్థులకి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి సీట్లు వచ్చిన వాళ్ళకు 60% వస్తూ ఉంది. అంటే అదే కాకుండా మెడికల్ సీట్లలో 220 సీట్లు పెరుగుతూ ఉన్నాయి సార్ మన కోట. ఆంధ్రప్రదేశ్లో ఈ మోడల్లో వెళ్తే 220 సీట్లు మన కోట పెరుగుతున్నాయి. అదే టైంలో దాదాపు 110 సీట్లు దీంట్లో ప్రభుత్వ కోటా కింద వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ కోటా కింద కాదు, మేనేజ్మెంట్ కోటా కింద కాదు, ప్రభుత్వ కోటా కింద 110 సీట్లు మా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ సీట్లు అలాట్ అవుతున్నాయి. అంటే ఆ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ 110 సీట్లు అలాట్. సురేంద్ర గారు, ఏదైనా ఈ విధానం ద్వారా చాలా మంచి జరగబోతోంది అనే విషయాన్ని ఇంకా ఎంత మీరు వివరించినా ఎన్ని చెప్పినా సరే వైసీపీ ఇదే రకమైన విమర్శలు చేస్తూ ఉంటుంది. వైసీపీ ఇప్పుడు మొదటి నుంచి అంతే కదా. మీరు ఏ పథకాన్ని ప్రారంభించినా, ఏది తీసుకొచ్చినా, ఏ కంపెనీలు వచ్చినా సరే వారి వైఖరి మారదు. అదే రకమైన విమర్శలు చేస్తూనే ఉంటుంది వైసీపీ. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు ఏ విషయాల్ని, సమస్యల గురించి. అది మనకు తెలిసిందే కదా. నవీన్ గారు ఇప్పుడు నిజంగా అందుకే వాళ్ళకు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇంకన్నా మార్చుకోవాలా, వీళ్ళ బుద్ధి మార్చుకోవాలా. ఇప్పుడు అమర్ రాజా ఫ్యాక్టరీ మాకు తిరుపతి. సురేంద్ర నాయుడు గారు వాళ్ళు అలానే ఉండాలా, అలానే ప్రవర్తించాలా. మళ్ళీ మీరు ఎందుకు వాళ్ళని మంచి వాళ్ళని చేస్తారు? సార్ అమర్ రాజా ఫ్యాక్టరీ. సరే, నేను ఒక మాట ఒకసారి మాలకొండయ్య గారితో మాట్లాడిన తర్వాత సురేంద్ర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సరే సార్, మాలకొండయ్య గారు